ఎగ్ పులుసు, లవంగాలు, యాలకులు, సాజీర, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు, ఇన్ని ఏం అవసరం లేదు వేసుడు, కొన్ని వేసుకుంటేనే చాలా బాగుంటుంది కూర. అవి ఇవి అన్నీ చాలా వేసేది అనుకో ఏం బాగుండదు. తక్కువ ఐటమ్స్ వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. సన్నంగా కోసుకుంటే ఉల్లిగడ్డలు గ్రేవీ మంచిగా వస్తుంది. సన్నంగా కోసుకోవాలి. కోసి పెట్టుకుంటే మంచి సన్నగా ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకుంటే గ్రేవీ మంచిగా చిక్కగా ఉంటుంది పులుసు. ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. నేను 8 వేసిన ఎగ్స్, కానీ ఒకటి పాడైంది కూడా ఇంట్లోనే వేస్తున్నా. నూనెలా ఎగ్స్ మీద కారము, 4 చెంచాలు కారం పడుతుంది. చిన్న స్పూన్ తోటి 4 చెంచాలు పడుతుంది. 2 చెంచాల ఉప్పు. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు. వేసుకుంటే ఇష్టం అయితే ఏం చేయలేదు. కారం ఉంటే తినచ్చు, కానీ ఉప్పు ఎక్కువ ఉంటే తినరాదు. మంచిగా కలుపుకోవాలి. ఎగ్స్ మంచిగా నూనెలో గోలించుకొని కలుపుకోవాలి. మంచిగా గోలాలి. ఆయిల్లో నూనె ఉడకాలి. ఎగ్స్ మంచి కలర్ వస్తున్నాయి. కలర్ రావాలి. ఎగ్ మంచి కలర్ వచ్చి కొంచెం చేంజ్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్ పులుసు మంచి సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు చేసి పెట్టుకున్నా, తీసి పెట్టుకున్నా. ఇది ఇందులో పోసుకోవాలి. అంతేనండి, ఎగ్ పులుసు రెడీ. మరగాలి. కొంచెం మంచిగా మరిగించుకొని దగ్గరికి చిక్కగా అయ్యేదాకా మరిగియాలి. ఎందుకంటే చిక్కగా అయ్యేదాకా మరిగించి వీడియో దిద్దామంటే బాగా పెద్దగా అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది అని నేను పోపులో సాంబార్ వేసుడుతోటే వీడియో కట్ చేస్తాను. మనకు ఆడవాళ్ళకు రాని పని ఏమీ లేదు, అన్నీ వస్తాయి, అన్నీ చేసుకోవచ్చు. కానీ కొన్ని అట్లా మనం వీడియోస్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నాడే. హాయ్ అందరికీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ కావండి.